సో మెయిన్ మోటో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళ కోసం అండ్ ప్రాక్సీ ద్వారా జాబ్ తెచ్చుకునే వాళ్ళ కోసం. సో మెయిన్ ఫ్రెషర్స్ గురించి రావడానికి అయితే సో నాకు మ్యాక్సిమం కాల్స్ వస్తుంటాయి, అన్న నాది డిగ్రీ అయిపోయింది, ఏ కోర్స్ తీసుకోవాలి దాని తర్వాత. సో చాలా వరకు ఏ అంటారు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేసి. సో .NET, జావా, డిఫరెంట్ టెక్నాలజీస్ అంటారు కదా. సో ఏది చూస్ చేసుకోవాలి. ద సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మన కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఈ జాబ్ సెర్చ్ చేస్తూ సరైన గైడెన్స్ లేకుండా ఒక 4 years 5 years ఆల్రెడీ వేస్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఓకే. సో ప్రాపర్గా ఏం చేస్తే మనకి జాబ్ వస్తుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో. ద థర్డ్ ప్రాబ్లం వచ్చేసి నేను ఏదో ఒకటి చేసేసి ప్రాక్సీ పెట్టించుకోను, కింద మీద పడు నేను జాబ్లో తెచ్చేసుకున్నాను. నేను బ్రైట్లో ఉన్నాను, కానీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే టాస్క్ ఉంటుందో నేను ఆ టాస్క్ చేయలేకపోతున్నాను. సో ఎందుకు చేయలేకపోతున్నారు? వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు రియల్ టైం ఎక్స్పెన్స్ లేదు అంటారు. మీ కోర్సెస్ అయినా మీరు ఏదైతే చేస్తుంటారో ప్రతిదీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మీరు చేయలేరు కూడా, ఎందుకంటే మీరు ఫేక్ కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తారు? సపోర్ట్ పెట్టించుకుంటారు. సపోర్ట్ వాడు ఏం చేస్తాడు? బట్ ప్రతిదీ వాడు అందుబాటులో ఉండడు కదా. సో వాడికి మీరు ఆల్మోస్ట్ 70-80% మీరు అమౌంట్ పే చేస్తారు మీ శాలరీలో. ఒక పక్క వాడు చెప్పింది అర్థం కాక, ఒక పక్క వర్క్ చేయలేక. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ పే చేస్తుంటారు, ఇంకా ప్రాబ్లమ్స్లో ఉంటూనే ఉంటారు. సో డైలీ అనేది మీకు నిద్ర కూడా ఉండదు, ఓకే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేస్తాను నా లైఫ్లో కూడా. దగ్గర నుంచి చూశాను, చాలామంది ఫేక్ క్యాండిడేట్స్ని చూశాను దగ్గర నుంచి. వాళ్ళు సపోర్ట్ అడగడం ఇవన్నీ మొత్తం కూడా నేను చూశాను. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను, ఓకే. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. సో నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద. సో ఈ ఛానల్లో మీకు ప్రతిదీ పిన్ టు పాయింట్ ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే మీకు నేర్పిస్తాను. కరెక్ట్ గైడెన్స్ అనమాట. అనవసరమైనదంతా కూడా ఇక్కడ కూడా నేను డిస్కస్ చేయను. ఇంకొకటి మీతో చెప్దాం అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మనలో చాలా వరకు తెలుగు వాళ్ళు, ఎస్పెషల్ తెలుగు వాళ్ళు, మీరు కోర్స్ ఒకటి తీసుకుంటారు, ఏదైనా కూడా ఎవరి దగ్గరైనా కోర్సెస్ తీసుకోవచ్చు, నేను కాదనట్లేదు. ఆ ట్రైనర్ ఒక మాట అడగండి, నేను కోర్స్ తీసుకుంటున్నాను కదా, నాకు నచ్చిన అప్లికేషన్ మీరు బిల్డ్ చేసి ఇస్తారని. సో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 99.9% ఎవ్వరు కూడా బిల్డ్ చేయొచ్చు. ఆ 1% చేస్తున్నా అంటే వాళ్ళు రియల్ టైం అని అర్థం. ఆ 99% ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్కామర్స్. వీళ్ళని నమ్మి వాళ్ళు ఎక్కడ క్లోన్ చేసుకుంటారు, క్లోన్ చేస్తున్న అప్లికేషన్ని పిన్ టు పాయింట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కోర్స్ తీసుకున్న తర్వాత కూడా అప్లికేషన్ మాత్రం బిల్డ్ చేయగలుగుతారు. మీకు వేరే ప్రాజెక్ట్లో బిల్డ్ చేసేయండి అని చెప్తే మీరు చేయలేరు, ఎందుకంటే మీకు అది మాత్రమే తెలుసు. అంటే కాన్సెప్ట్స్ మీకు తెలియడం లేదు, జస్ట్ ఓకే. సో ఈ ఛానల్లో ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది ప్రతిదీ కూడా, ఓకే. సో నేను ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు సొల్యూషన్స్ అని చెప్పలేను కాబట్టి దీన్ని కంటిన్యూస్గా 2 videos చేస్తాను. జస్ట్ ఇది మాత్రం ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఈ ప్రాబ్లమ్స్కి మాత్రం రెక్టిఫై చేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తాను. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఓకే. సో స్టే ట్యూన్డ్. మీకు మంచి కంటెంట్ నేను ఇవ్వడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నా మొబైల్ నెంబర్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, దేని మీద డౌట్స్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉన్నా కూడా నేను వీడియో చేస్తాను, ఓకే. సో నేను ఇంకొకటి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళండి. సో నాకు ఎక్కడ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఫేకా జెన్యూనా, ప్రతిదీ మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే. థ్యాంక్స్ ఫర్ సీ యూ నెక్స్ట్ వీడియో.